నోరూరించే చికెన్ క్రంచీ లెగ్ పీసెస్ అండి. ఇవి ఇంట్లోనే చాలా ఈజీగా తక్కువ ఐటమ్స్తో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీని ప్రాసెస్ ఏందో చూసేద్దామండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పరీస్ కిచెన్. టుడే స్పెషల్ క్రంచీ చికెన్ లెగ్ పీసెస్ అండి. ఇవి నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను చూడండి. ఇలా కాట్లు కూడా పెట్టుకున్నాను. నెక్స్ట్ వీటికి కావాల్సిన పదార్థాలు: సాల్ట్, చిల్లీ పౌడరు, మిరియాల పొడి, 2 గుడ్లు, మైదా పిండి, కార్న్ ఫ్లాక్స్, బ్రెడ్ క్రంచెస్ 2 కలిపి పెట్టానండి. ఈ మైదా పిండిలోకి రుచికి తగినంత సాల్ట్, అలాగే కారము, మిరియాల పొడి ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ చికెన్ లెగ్ పీసెస్ ఉన్నాయి కదండి, వీటన్నింటినీ ఇందులో డిప్ చేసుకుందామండి. బాగా చూడండి, ఇలా మొత్తంగా చికెన్ లెగ్ పీసెస్ అన్నింటినీ ఈ పౌడర్లో డిప్ చేసుకొని పక్కన పెట్టుకున్నామండి. చూడండి, ఈ చికెన్ లెగ్ పీసెస్ అన్నింటినీ ఇట్లా వెడల్పాటి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. ఇందులోకి ఈ గుడ్డునంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి. ఈ లెగ్ పీసెస్కి ఈ గుడ్డు మొత్తం పట్టేటట్లుగా బాగా మిక్స్ చేసుకొని బ్రెడ్ క్రంచెస్లో డిప్ చేసుకుందామండి. చూడండి, ఇలా బ్రెడ్ క్రంచెస్లోకి బాగా డిప్ చేసుకుందామండి. ఈ క్రంచెస్ అంతా ఈ లెగ్ పీసెస్కి బాగా పట్టేటట్లు డిప్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకుందాము. మొత్తంగా అన్ని డిప్ చేసి పక్కన పెట్టుకుందామండి. చూడండి, స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఈ చికెన్ లెగ్ పీసెస్ అన్నింటినీ దూరగా డీప్ ఫ్రై చేసుకుందామండి. చూడండి, ఆయిల్ బాగా హీట్ అయింది. ఇలా బ్రెడ్ లెగ్ పీసెస్ అన్నింటినీ ఇలా ఆయిల్లో డిప్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకుందామండి. చూడండి, ఎర్రగా కరకరలాడుతూ నోరూరించే చికెన్ లెగ్ పీసెస్ అయితే రెడీ అయిపోయినాయండి. వీటిని కొంచెం టోస్ట్ చేసుకుందామండి. ఇంకా దీని టేస్ట్ని ఇంకా కొంచెం పెంచడం కోసం టోస్ట్ చేసుకున్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి, మందంపాటి కడాయి పెట్టుకున్నాము. మన ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్లో నుంచి కొద్దిగా తీసుకొని ఈ కడాయిలోకి వేసుకుందామండి. టోస్ట్ కోసం కొద్దిగా ఆయిల్ వేస్తున్నానండి. టోస్ట్కి ఉల్లిపాయ ముక్కలు, కొన్ని వెల్లుల్లి ముక్కలు వేసుకుందామండి. కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు మెత్తబడినాయి చూడండి. ఈ టైంలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా బాగా ఫ్రై చేసుకుందామండి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయినాయి. ఈ టైంలో మనము టమాటా సాస్ని వేసుకుందామండి. ఇలా లెగ్ పీసెస్ అన్నింటినీ వీటిలో వేసేసుకొని టోస్ట్ చేసుకుందామండి. ఎంతో కరకరలాడే నోరూరించే చికెన్ లెగ్ పీసెస్ అండి. ఇవి చాలా అంటే చాలా టేస్టీగా యమ్మీగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. Thank you for watching.